ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఇండియా నిర్వహించిన 2016 ICWA CMA పరీక్షల ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో 6 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగరవేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సంస్థ డైరెక్టర్ అన్నా నందకిషోర్ అభినందించారు. ఈ సందర్భంగా నందకిషోర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం CMA పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూనే ఉన్నామని గర్వంగా తెలిపారు. ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం నిపుణులైన అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉన్నదని అన్నారు. సార్ ఇది కొంచెం 2016లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు వివిధ విభాగాలలో నిర్వహించిన CMA పరీక్షల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు మరియు పాస్ పర్సంటేజ్ను సాధించడం జరిగింది. CMA ఫైనల్ విభాగంలో శ్రీమేధకు చెందిన విద్యార్థులు వి వేణుగోపాల్ 566 మార్క్స్ ఫర్ 800 స్కోర్తో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ని, బి ధనేష్ బాబు 531 మార్క్స్తో ఆల్ ఇండియా 11th ర్యాంక్ని, కె అభిరామ్ 528 మార్క్స్తో ఆల్ ఇండియా 12th ర్యాంక్ని, ఏబి కౌశిక్ 512 మార్క్స్తో ఆల్ ఇండియా 17th ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇందులో అభిరామ్ అనే విద్యార్థి ఆల్రెడీ కంపెనీ సెక్రటరీ అండ్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సెస్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన 3 విద్యార్థులు కూడా CA ఆర్టికల్షిప్ 2nd ఇయర్ చేస్తూ ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అయిన కాస్ట్ అకౌంటెన్సీని కూడా CA కోర్స్ రాయకముందే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ 4 విద్యార్థులకు కూడా శ్రీమేధ విద్యా సంస్థల తరఫున వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా CMA ఇంటర్ విభాగంలో SRJ కవిత 488 మార్క్స్తో ఆల్ ఇండియా 47th ర్యాంక్ అండ్ సి ఉమరుల్లా ఖాన్ 486 మార్క్స్తో ఆల్ ఇండియా 49th ర్యాంక్ని సాధించడం జరిగింది. ఈ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మొన్న జరిగిన IPCC ఎగ్జామినేషన్స్లో కూడా గ్రూప్ 1లో మంచి క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించడం జరిగింది. అండ్ మా మెటీరియల్స్ అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి కోఆపరేషన్తో ఇంత అత్యుత్తమ రిజల్ట్స్ని సాధించడం జరుగుతుంది. CL అనే కాదు ICWAలో కూడా ఈ ర్యాంకుల్ని శ్రీమేధ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం మంచి పాస్ పర్సంటేజ్ని సాధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా CMA ఫౌండేషన్ పాస్ అయిన విద్యార్థులకు ఈ నెల 27వ తారీఖు నుంచి సపరేట్ CMA ఇంటర్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ని కూడా శ్రీమేధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ CMA ఫైనల్ పాస్ అయిన విద్యార్థులకి CMA ఇన్స్టిట్యూట్ వాళ్ళే క్యాంపస్ సెలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మంచి టాప్ మోస్ట్ కంపెనీస్లో మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని, మంచి కెరీర్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. పవిత్రంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలలో కూడా తప్పులు వెతకడం ప్రతిపక్ష పార్టీకే చెల్లిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు. భారతదేశంలోని ప్రజలందరూ కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతూ ఉంటే ఓర్చుకోలేని వైసీపీ నేతలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్లుగా ఉన్నదని విమర్శించారు. స్విస్ ఛాలెంజింగ్ విధానంపై కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని పత్రికలలో ఛానల్స్లో ప్రచారం చేయడం సరియైన పద్ధతి కాదని మాణిక్య వరప్రసాద్ ప్రతిపక్షానికి సూచించారు. పుష్కర ఘాట్కి వచ్చిన ప్రతి భక్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి భక్తుడు కూడా వెళ్ళిన పుష్కర స్నానం ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. పుష్కర ఘాట్లు కూడా గతంలో ఎన్నడూ జరిగిన స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, నిత్యాన్నదాన కార్యక్రమం, అనేకమైన ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా వైభవంగా పుష్కరాలు భవిష్యత్తులో చేయాలంటే ఈ దేశంలో ఎవరైనా పుష్కరాలు
చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలా ఉంటుందో ఏర్పాటు చేయడం, ఆ పుష్కరాల యొక్క పవిత్రతని, పుష్కరాల యొక్క గొప్పతనాన్ని, ఆ భక్తుల యొక్క ఆకాంక్షని ఆయన ఎంత చక్కగా నెరవేర్చాడో మనకి పుష్కరాలు చూసినప్పుడే ఆయన విజయం, ఆయన గొప్పతనం మనకు అర్థం. సుమారు 2 కోట్ల మంది సంతృప్తికరంగా వెళ్ళి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక, స్నానాచరణ ఇంటికి వెళ్ళాక ముఖ్యమంత్రి యొక్క సేవలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవల్ని కొనియాడుతున్నారంటే అంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్యమంత్రి గారికి, దానిలో ఇన్వాల్వ్ అయి పనిచేసిన అధికారులకి, దానిలో పాల్గొంచుకున్న ధార్మిక సంస్థలకి, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు అందరికీ కూడా పార్టీ తరఫున, మా తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్మిక వెల్ఫేర్ బోర్డులో నిధులు ఉన్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం లేదని ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఫెడరేషన్ తమ మద్దతు తెలియజేస్తూ ప్రచురించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. సెస్ నిధులు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలు నిలువ ఉంది. ఈ డబ్బుని ప్రచారానికి, ఇతర కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకి పెన్షను, గృహ నిర్మాణము తదితర సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రంలో లేవు. ఎప్పుడో మండలి ప్రారంభించినప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప కొత్త పథకాలని ప్రారంభించలేదు. చెస్ని కూడా సక్రమంగా వసూలు చేయటం లేదు. రేపు సెప్టెంబర్ 2వ తేదీన ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. ఈ జాతీయ సమ్మెలో ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొంటున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పనులకు మళ్లించరాదని, అట్లానే చంద్రన్న బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతా నుంచి ఖర్చు పెట్టాలి తప్ప భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ఖర్చు పెట్టడానికి వీల్లేదని, అట్లానే పెన్షన్, గృహ నిర్మాణం, వస్తువులు కొనుక్కోవడానికి, అట్లానే పిల్లలకి స్కాలర్షిప్లు తదితర సంక్షేమ పథకాలు ఏవైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో వాటిని కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ జిల్లాలో రేపు 2వ తేదీన జరిగే జాతీయ సమ్మెలో పాల్గొంటున్నారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. హరే కృష్ణ నామస్మరణతో మారు మొరోగిన ఆలయాలు. భక్తి పారవస్యంతో పులకించిపోయిన భక్తులు. చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం, అన్ని మండలాలకు ఆదర్శంగా నిలుస్తాం, ధీమా వ్యక్తం చేసిన రూరల్ ఎంపీపీ లక్ష్మీకుమారి. ఈ నెల 27న జరిగే రేడియాలజీ సదస్సుకు రండి, అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన పెంచుకోండి, పిలుపునిచ్చిన రేడియాలజీ అసోసియేషన్ చైర్మన్ కిషోర్ కుమార్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.